పశ్చిమ గోదావరి జిల్లా గరకపర్రలో అమలాపురం ఎంపీ పందుల వీరేంద్ర పర్యటించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడానికి అడ్డు చెప్పడం దారుణమని అన్నారు. విగ్రహం పడితే మైలు పడతాం అని అన్న వాళ్ళ వల్లే మైలు వస్తుందని, దీనికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఎంపీ వీరేంద్రతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రలో దళితుల సామాజిక వెలికి సంబంధించి 4 రోజులుగా అక్కడ ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా అమలాపురం ఎంపీ పందుల రవీంద్రరావు ప్రస్తుతం గరగపర్రలో పర్యటిస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీ పరిశీలన ఏం తెలియంది? ఒక పక్క వారేమో అసలు వెలి అనేది లేదు అని వారు చెప్తున్నారు, ఇక్కడ చూస్తేనేమో లేదు మమ్మల్ని పనులకు రానివ్వట్లేదని చెప్తున్నారు. అసలు మీ పరిశీలన ఏం తెలియదు? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, నా చూసిన దాన్ని బట్టి వెలి మాత్రం క్లియర్గా ఉందండి. వెలి అయితే ఉంది, వెలి ఉంది, మలి ఉంది, వెలి కూడా ఉంది, మలి కూడా ఉందండి. మరి మలి ఉన్నప్పుడు అసలు ఇక్కడ దళితులు తీసేయడం మంచిదని నా ఉద్దేశం. అప్పుడు విగ్రహం వల్ల మళ్ళీ వచ్చింది కదా వాళ్ళకి. సో ఈ దళితులు కూడా తీసేస్తే మొత్తం దేశం గ్రామానికి వెళ్ళి మళ్ళీ పోద్ది, సస్యశ్యామలంగా బుడుపూలు ఆరుగేలాగా ఉంటుంది. సార్, అంటే ప్రధానంగా మీ డిమాండ్ ఎలా ఉంది? వారేమో పంచాయతీ అనుమతులు లేవు కాబట్టి విగ్రహాన్ని పెట్టడానికి పంచాయతీ బోర్డు ఒప్పుకోలేదని చెప్తున్నారు. అట్లాగే పంచాయతీ కార్యాలయంలో కూడా విగ్రహం పెట్టారు. ఇది గతించిన సమస్య, మళ్ళీ కావాలనే దీని మీద కొంతమంది తెరమెత్తిస్తున్నారనే వాదన కూడా ఒకవైపు ఉంది. నాకు ఇటువంటి రాజకీయాలు, ఈ కుళ్ళు కుతంత్రాలు తెలియదండి. అంబేద్కర్ అన్నది ఒక దేవుడు. ఇప్పుడు గుళ్ళు ఉన్నాయండి, దేవాలయాలు ఉన్నాయండి, హిందూ దేవాలయాలు ఉన్నాయండి. ఒక చోట ఉంది కదా ఇంకో చోట పెడతాం మానేస్తున్నామండి. రోడ్డు మీద కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అది ఉన్నాయి కదా అని మానేస్తున్నావా? కట్టడం మానేస్తున్నావా? ప్రతి చోట కడుతున్నావా లేదా? అంబేద్కర్ చిన్నది ఉంది కంటే రెండోది పెడతాం తప్ప. ఇప్పుడు అంబేద్కర్ అన్నది దళితులుగా లీడరా? ఆయన అగ్ర కులాలకి అందరికీ దేవుడు. ఆయన వల్లే కదండి, ఆయన ఇచ్చిన భిక్ష వల్ల కదా దేశం ఒక రాజ్యాంగం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడల్లా ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రభుత్వం, రాజ్యాంగం ఎవరికి ఉపయోగపడుతుంది ఈరోజు? సార్, అంటే ఇది కులాల మధ్య విషయం, చాలా సున్నితమైన సమస్య. గత 4 రోజులుగా కూడా గ్రామం అంతా అట్టుడికిపోయే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కూడా పోలీసుల నిఘాలో గ్రామం ఉంది. అంటే దీన్ని ఏ విధంగా పరిష్కరించాలనుకున్నారు? పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి? ప్రధాన డిమాండ్ ఎలా ఉంది? మీరు పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులండి. ప్రభుత్వం ఎలా చెప్తే అలా నిర్వర్తించడమే, ఉద్యోగ బాధ్యత నిర్వర్తించడం తప్ప వాళ్ళకి ఏం సంబంధం లేదు. దయచేసి దీంట్లో పోలీసులు లాగొద్దు. వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదు. ఇది ప్రజా సమస్య. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజా లీడర్స్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, బ్యూరోక్రసీ ఉంది. వాళ్ళ ద్వారా క్లియర్ చేయవలసిందే. దీనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. దాన్ని బట్టి ఎవరైతే దీనికి కారణమో వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయవలసిందే. దాని ప్రకారం చేయవలసిందే. అంబేద్కర్ విగ్రహం పెట్టవలసిందే. వాళ్ళు అంబేద్కర్ విగ్రహం పెట్టినట్టుగా ఎక్స్ట్రాలు ఉన్నాయని మీరు అన్నారు సరే, వాడు పెట్టారు ఆల్రెడీ కూడా ఉందని చెప్తే ఆడు ఉన్నప్పుడు కొత్తగా కడుతున్న అంబేద్కర్ విగ్రహం మొత్తం పడేయాలి. నా డిమాండ్ ఇది. సరే, అంటే ఇప్పటికే దోషుల మీద కేసులు పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టరు, ఎస్పీ కూడా గ్రామంలో, అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ చైర్మన్ కూడా సందర్శించే ఇది ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా కేసు పెట్టిన తర్వాత కూడా అంటే ఇష్యూని కావాలని ఎవరన్నా రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం మీకు ఏమైనా ఉందా? రాజకీయం నాకు తెలియదండి. ఇది మాత్రం మానవ సమస్య. ఈ సమస్య ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచి ఉందండి ఇది సమస్య? అస్పృశ్యత, ఈ ఎస్సీల ప్రాబ్లము 3-4 వేల సంవత్సరాల నుంచి ఉంది. ఆర్యన్ సివిలైజేషన్ దగ్గర నుంచి ఉందండి ఈ వర్ణ సిస్టమ్. 4 వర్ణాలు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి శూద్రాలు వచ్చారు, శూద్రుల నుంచి అస్పృశ్యులు వచ్చారు. అప్పటి నుంచి ఉందండి ఇది. ఇది కొత్తగా వచ్చిందే కాదు. ఇటువంటి జరుగుతూనే ఉంటే ఎక్కువ అవుతాయండి. మొత్తం మీద చూసుకుంటే దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇక్కడ డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటుగా అంబేద్కర్ విగ్రహం, కొత్త విగ్రహం పెట్టాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసేదాకా ఒప్పుకునేది లేదని చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ 3 రోజుల నుండి కూడా ఈ పడుతున్న ఇబ్బందులు, లేదంటే పోలీసు వాళ్ళ ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని సున్నితమైన సమస్య. దీన్ని ఇక్కడే పరిష్కరించకపోతే ఇది ఇంకా పెద్దదే ప్రమాదం ఉందని కూడా ఇక్కడ ప్రజలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ బాగిరోజ్తో సాగర్, 99 టీవీ, గరగపర్రు నుండి. For more updates, please subscribe 99 TV Telugu.